ఈ విషయాన్ని సోమాలియా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 15న సోమాలియా తీరంలో కామెరూన్ పతాకంతో వెళ్తున్న లుటూఫ్ అనే కార్గో నౌక హైజాక్ అయింది. తుర్కియే ఆయుధాలను తరలిస్తున్న ఆ నౌకలో 10 మంది సిబ్బంది ఉండగా వారిలో 6గురు భారతీయులు. మిగిలిన వారు తుర్కియే, జార్జియా, సెర్బియాకు చెందినవారు. మొగదిషాలోను సైనిక శిక్షణ కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తరలిస్తుండగా సోమాలియా తీరంలో 2 చిన్న పడవల నుంచి 8 మంది సాయుధులు నౌకలోకి ప్రవేశించి హైజాక్ చేశారు. ఆగస్టు 20న మరో ఘటనలో యెమెన్ తీరానికి సమీపంలో ఎరిట్రియా జెండాతో వెళ్తున్న ఎంటీ సిబు-1 అనే చమురు ఉత్పత్తుల ట్యాంకర్ను సముద్ర దొంగలు హైజాక్ చేశారు. ఇందులో ఉన్న 20 మంది సిబ్బందితో 16 మంది భారతీయులు కాగా మిగిలిన వారు సిరియా, సూడాన్, ఇరాక్లకు చెందినవారు. ప్రస్తుతం వారంతా పైరేట్స్ చేరలోనే ఉన్నారు. ఈ 2 ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని, సముద్రపు దొంగల నుంచి నావికులను సురక్షితంగా విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. భారత నావికులందరూ సురక్షితంగానే ఉన్నట్లు ప్రకటించింది.